బలహీనమైపోయే పరిస్థితిలోకి మనం వెళ్ళకూడదంటే రెగ్యులర్గా ఒక ఫెలోషిప్ దేవుడితో మనకు ఉండాలి. ఎప్పుడైతే దేవుడితో సహవాసం కోల్పోతావో, ఎప్పుడైతే దేవుడితో మాట్లాడటం కోల్పోతావో, ఎప్పుడైతే దేవుడితో అతి ఎక్కువగా గడపడం మానేస్తావో అప్పుడు బలహీనుడు అయిపోతావు. ఎంతగా నువ్వు దేవుడితో గడిపితే అంత బలవంతుడిగా నువ్వు నిలబడతావు. ప్రార్థన చేసి అమ్మ నీకు ఉంటే ఏ కోరిక కోరుకో. నువ్వు నా రాజుగారిని పెళ్లి చేసుకుంటానన్నావా? రాజుగారు రవిగాడు అన్నాడు. అది కొంతమంది కన్నీళ్ళు వస్తున్నాయి. కన్నీళ్ళు కారు, ఎంత కన్నీరు వస్తే కారు. అదిగో నేను వాడుకుంటాడు. ఒక సాధారణమైన వ్యక్తి నువ్వే హిస్టరీ మేకర్గా మారబోతున్నావు. చరిత్ర సృష్టించేదానికి మారబోతున్నావు. నూతన బలం అవబోతుంది. నీ ద్వారా కార్యాలు జరగబోతున్నాయి. నీ ద్వారా కృప అనేక మంది పొందుకోబోతుండగా, ఒక శక్తిని నువ్వు అనుభవించబోతుండగా అందరూ పిలవని యేసయ్యా నీ కృప కావాలి, యేసయ్యా నీ బలం కావాలి. పొందాలయ్యా నేను మండాలయ్యా నీకై అభిషేకం గట్టిగా అభిషేకం అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం పాడతారు. పొందాలయా నేను మండాలయా నీకై కావాలయా నాకు అడుగు యేసువే ఇవ్వాలయా మీరు పొందాలయా నేను మండాలయా నీకై కావాలయా నాకు ఇవ్వాలయా. అదుగో యేసయ్యా నిన్ను మార్చడానికే యూత్ మీటింగ్ దేవుడు పిలిపించాడు. నీ మీద కాడులు విరగొట్టడానికి యూత్ మీటింగ్ దేవుడు నిన్ను పంపించాడు. నిన్ను పరిపూర్ణమైన మార్పుగా చూపించాలనుకున్నాడు.